మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పంచభక్త్రం త్రినేత్రం శూరవజ్రఖడ్గం శుమభేదం దక్షభాగే వహంతం నాగపాహిఘంటాం ప్రణిహుతం శాంకుశం వామభాగే నానాలంకారితం స్ఫటికమణిం పార్వతీశం నమామి. పార్వతీ రాజరాజయుతాభ్యో నమః. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో దాదాపు 25-30 సంవత్సరాలుగా శివదీక్షను స్వాములవారు స్వీకరిస్తున్నారు. మొదట్లో అనాదిగా ఒక 5-10 మంది ఉండి ఈ మధ్య కాలానుగుణంగా దాదాపు 30 సంవత్సరాలు దాదాపు ఒక 1000 మంది 2000 వరకు కూడా శివదీక్షను మా వేములవాడ ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మండల శివదీక్ష స్వీకరించారు. దీన్ని శివరాత్రి వరకు మండల 41 రోజు దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో దీన్ని విరమిస్తారు. తర్వాత ఈ శివదీక్ష చేసే వాళ్ళు గంధపు రంగు వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత కాళ్లకు పాదరక్షణ లేకుండా ఉండాలి. ఎదుటి మనిషిని పేరు పెట్టి పిలవకుండా నమశివాయ మాత్రమే అనాలి. మన ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషికి నమస్కారం నమశివాయ నమస్కారం పెట్టాలి. మన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. వేరే వ్యాపకాలు కార్యక్రమాలు పెట్టుకోకుండా వృత్తి అంటే వృత్తి ధర్మంలో ఏం చేసే తప్పు లేదు. ఓం నమ శివాయ కూడా సాధ్యమైన వరకు ఈ పత్రికా పఠనం టీవీలు చూడకుండా ఈ శివనామాలు అవి సాధ్యం చేయాలి. ఆధ్యాత్మిక చిత్రంతో ఉండాలి. కోపాలు తాపాలు ఇవన్నీ వేషాలు పెట్టుకోవాలి. ఒకప్పుడు మాత్రం తినాలి, కింద పండుకోవాలి. ఉదయం ప్రాతకాల పూజ, సాయంత్రం కూడా ప్రదోషం చేయాలి. విభూతి ధరించాలి. ఎదుటి వ్యక్తికి చూస్తేనే శివుడు కనబడాలి మనలో. అలాంటిది శివదీక్ష యొక్క నియమాలు. తర్వాత ఈ ఏకాదశి ఉపవాసం ఉండాలి. తర్వాత మహాశివరాత్రి సోమవారం సాయంత్రం మాత్రం అది భోజనం చేయాలి. ఈ నియమాలు మిగతా నియమాలు కూడా ఈ సీనియర్ అంటే మీకంటే ముందు దీక్ష వాళ్ళు చెప్తారు. తర్వాత మీ పుస్తకంలో అన్ని నియమాలు ఉన్నవి. రోజు పాఠనం చేయాలి. నమ పార్వతీపతే హర మహాదేవ. ఓం నమ శివాయ. ఈరోజు దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్న శివదీక్ష మాలలు మండల దీక్ష ఈరోజు నుంచి ప్రారంభమైనవి. మరి గత 25 ఏళ్ల క్రితం గురుస్వాములు ఒక 5గురితోటి ప్రారంభమైన ఈ శివదీక్ష ఇప్పుడు దాదాపు శివరాత్రి వరకు 3 నుంచి 4 వేల మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వస్తుర్రు. మరి ఇక్కడ దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రి రోజు దర్శనానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దాదాపు 15 ఏళ్ల క్రితం శివస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని 31 మందిని ట్రస్ట్గా ఏర్పడి అట్టి అన్నదాన భవనాన్ని భగవంతరావు నగర్ తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ గల్లీలో నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అక్కడ రోజు స్వాములకు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా దీక్ష నియమావళి పాటిస్తూ ఇట్టి దీక్షలో నియమావళితోటి ప్రతి క్షణం అనుక్షణం కూడా ఈ 41 రోజులు మండల దీక్ష తీసుకోవడం. ఎందుకంటే ఇతర రోజులలో మనం స్మరించకుండా ఈ 41 రోజులు శివుణ్ణి మనసులో స్మరించుకోవాలనే ఉద్దేశం. దయచేసి స్వాములందరూ కూడా శివనామ స్మరణతోటి అందరం కూడా ఈ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి స్వాములందరూ తెలియజేస్తున్నా, ఈ రోజు నుంచి భగవంతరావు నగర్లో శివదీక్ష సేవా సమితి తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో గల భవనంలో స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడికి వచ్చే యాత్రికులకు కావచ్చు అందరికి కూడా స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది.